అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై క్రేజీ వరల్డ్ ఛానల్. ఈరోజు మనం ఈ అందమైన కీ చైన్ని కోల్డ్ పోర్సిలైన్ క్లేతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఇంట్లో తయారు చేసిన కోల్డ్ పోర్సిలైన్ క్లే. ముందుగా దాన్ని కొంచెం ఇలా నీట్ చేసుకోవాలి, అంటే కొంచెం మెత్తగా ఒత్తాలి. మనం చపాతీ పిండిని కలిపిన విధంగా దాన్ని కలుపుతూ ఉండాలి. ఎందుకంటే చుట్టుపక్కల క్రాక్స్ రాకుండా మనం జాగ్రత్తగా ఒత్తడం వల్ల అది ఆరిన తర్వాత మనకు ఎటువంటి క్రాక్స్ అంటే చీలికలు కనిపించకుండా ఉంటుంది. తర్వాత దానిని ఒక చదరంగా అంటే ఫ్లాట్గా ఉండే సర్ఫేస్ పైన పెట్టి ఇలా మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజులో దాన్ని ఒత్తుకోవాలి. ఒత్తిన తర్వాత దాని మీద మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కుకీ కట్టర్తో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్టార్ యూస్ చేస్తున్నాను. దానిని జాగ్రత్తగా ఒకసారి ప్రెస్ చేసి అలా లూజ్ చేయడం వల్ల మనకు చుట్టుపక్కల ఎటువంటి ఇబ్బంది లేకుండా నీట్గా వచ్చేస్తుంది. చూసారా? దాని తర్వాత మనం ఎటువైపులైనా షేప్ కొంచెం మారి ఉంటే చేత్తో జాగ్రత్తగా మెల్లగా వత్తాలి. ఇక్కడ నేను కొంచెం మిస్ అయ్యాను, ఏమనుకోకండి. నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇలా ఏది మిస్ కాకుండా డీటెయిల్స్ పూర్తి వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అది ఒక తీగలాగా లేదంటే ఒక కొమ్మలాగా చేసి అక్కడ పెట్టాను. నేను ఇక్కడ వాటర్ తీసుకుంటున్నాను, గమ్ తీసుకోవట్లేదు. వాటర్ అయినా గమ్ అయినా మనకు ఈజీగా అతుక్కుంటుంది కోల్డ్ పోర్సిలైన్ మీద, ప్రాబ్లం ఏం లేదు. నేను ఇక్కడ వాటర్ తీసుకొని దాన్ని అటాచ్ చేస్తున్నాను. ఇలా అటాచ్ చేయడం వల్ల అవి ఊడిపోకుండా ఉంటాయి ఆరిన తర్వాత. లేదు మనం అటాచ్ చేయకుండా అలాగే ఒత్తి ఓకే ఇది అతుక్కునింది అని అనుకున్నాం అనుకోండి, అది ఆరిన తర్వాత ఊడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నేను గమ్ ఏమి యూస్ చేయటం లేదు, జస్ట్ ప్లెయిన్ వాటర్ మాత్రం యూస్ చేసి అతికిస్తున్నాను. ఇక్కడ నేను ఫ్లవర్స్ కోసం కొన్ని కలర్స్ తీసుకుంటున్నాను. ఇది ఫ్లవర్ చేయడానికి ఏదైతే పైన కీ చైన్ చూపించాను దాని మీద షేప్ రావడానికి నేను ఇలాంటిది బీడ్ ఒకటి తీసుకున్నాను. ఇది బ్రాస్లెట్ మీద వచ్చింది నేను బయట కొన్నప్పుడు. సో మనకి ఏ సైజ్ కావాలో ఫ్లవర్ ఆ సైజులో మనం క్లే తీసుకొని ఆ ఫ్లవర్ మీద పెట్టి కొంచెం ప్రెస్ చేయాలి. మరీ ఎక్కువ ప్రెస్ చేయకూడదు, పలుచగా అయిపోతుంది. కొంచెం ప్రెస్ చేసి దాన్ని ఫ్లవర్ షేప్లో వచ్చేలాగా చూసుకోవాలి. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ ఒక్క ఫ్లవర్ అనే కాదు, మనకు మార్కెట్లో ఏదన్నా బ్రాస్లెట్ కానీ హెయిర్ క్లిప్ కానీ ఏదైనా దొరికిన దాంతో ఫ్లవర్స్ వస్తాయి కదా, ఆ ఫ్లవర్తో మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను ఇక్కడ కొంచెం స్పీడ్ చేశాను, ఎందుకంటే మరీ ల్యాగ్ చేస్తే బాగుండదు. కాబట్టి మనకి ఈ కలర్ అయినా ఏం లేదు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో ఫ్లవర్స్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇవి కలిపినప్పుడు ఒక కలర్ ఉంటాయి, ఆరిన తర్వాత వేరే డార్క్ కలర్ లాగా మారిపోతాయి. కాబట్టి కలర్ మిక్స్ చేసుకునేది ఇంకొక వీడియోలో చూపిస్తాను. అండ్ పైన కీ చైన్ ఏదైతే ఉందో ఆ కీ చైన్ లో నేను వైట్ స్టార్ట్ చేశాను కదా, దాంట్లో వైట్ అక్రిలిక్ కలర్ మిక్స్ చేయలేదు. సో అది ఆరిన తర్వాత కొంచెం ట్రాన్స్పరెంట్గా వేరే కలర్ వచ్చింది. అండ్ ఈ స్టార్ట్ చేసినప్పుడు నేను దానికి అక్రిలిక్ పెయింట్ వైట్ కలర్ది మిక్స్ చేయడం వల్ల ఇది ఆరిన తర్వాత కూడా వైట్ లాగే ఉంటుంది. సో మనం కలిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను మళ్ళీ కూడా ఇక్కడ ఫ్లవర్స్ అటాచ్ చేసేటప్పుడు వాటర్ మాత్రమే యూస్ చేశాను. చూసారు కదండి, ఇంకా కొంచెం సేపట్లో మనకు ఎంతో అందమైన కీ చైన్ రెడీ అయిపోతుంది. ఇలానే కాదు, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ రెడీ చేసుకోవచ్చు. అండ్ మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనం లీవ్స్ ఎలా చేయాలో చూసాం. నేను ఇక్కడ లీవ్స్ చేయడానికి ఏదైతే బ్రాంచ్ లాగా అదే తీగలాగా చేశానో ఆ కలర్ని తీసుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో కొంచెం ప్రాబ్లం ఉంది, సరిగ్గా కనిపించట్లేదు, ఏమనుకోకండి. నెక్స్ట్ టైం నుంచి మంచి క్వాలిటీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇది నైఫ్, ఈ నైఫ్తోనే ఏం లేదు, మనం మామూలుగా పేపర్స్ కట్ చేసే బ్లేడ్ ఉంటుంది కదా దాంతో, లేకపోతే ఇంట్లో రేజర్ బ్లేడ్ ఉంటుంది కదా దాంతో అయినా నీట్గా ఘాట్లు పెట్టుకోవచ్చు.
లీఫ్‌కి ఒక అంటే ఆకుల మీద గీతలుంటాయి కదా! అలాగా. దాంతోనే పెట్టుకోవాలని ఏం లేదు. మనకి ఇంట్లో అవైలబుల్ ఉండే ఏవైనా కానీ టూత్‌పిక్, కొన కానివ్వండి, నీడిల్ కానివ్వండి, ఏదో ఒకటి యూజ్ చేసి పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ నేనిక్కడ ఆకులు ఏవైతే అటాచ్ చేస్తున్నానో వాటికి గమ్ ఏం వేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇది చాలా మెత్తగా ఉంది క్లే. కాబట్టి దానికి అతుక్కుంటుందని చెప్పేసి నేనేమి వెయ్యట్లేదు. జాగ్రత్తగా మెల్లగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేటప్పుడు మనం కొంచెం గట్టిగా ఒత్తామంటే మనం చేసిన షేప్ పాడైపోతుంది. ఎందుకంటే కోల్డ్ పార్స్లీ ఇంట్లో చాలా మెత్తగా ఉంటుంది. మనం ఎక్కువ ప్రెస్ చేసే కొద్దీ ఆ డీటెయిల్స్ ఏవైతే మనం యాడ్ చేసామో ఆకులాగా రావడానికి దాని మీద ఘాట్లు పెట్టాం కదా! అలాంటివన్నీ మిస్ అయిపోతాయి. ఇక నేను అక్కడ పింక్ కలర్ ఫ్లవర్‌ని కొంచెం గట్టిగా ఒత్తేసాను. అది కొంచెం పాడయింది. అలా మీరు చేయకండి. చాలా జాగ్రత్తగా మెల్లగా ప్రెస్ చేయండి. లేదంటే కొంచెం ఆరిన తర్వాత అయినా అటాచ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అయిపోయింది. అంతేనండి. ఎంతో చూడ్డానికి ముద్దుగా ఉంది కదా! ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.